హలో అండి. వెల్కమ్ టు అమృతం ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వంట చేయడం చేతకాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం గుంటూరు సొబాని హోటల్ స్టైల్లో బిర్యానీ చేయబోతున్నాం. బిర్యానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసి చూడండి, పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది. ఇప్పుడు బిర్యానీ చేయడానికి నేను అడుగు మందంగా గిన్నె వెడల్పుగా ఉండే పాత్ర తీసుకున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. పెద్ద పీసులు, బిర్యానీ పీసులు అంటే చికెన్ షాప్ వాళ్ళు ఇస్తారు. చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి, 4 స్పూన్ల కారం, ఇప్పుడు 5 స్పూన్ల కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు లేకపోయినా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే 3 స్పూన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు 5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఇప్పుడు ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసిన పౌడర్, ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు, లవంగాలు, బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, తరిగిన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి, గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి 1 కాయ సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్, జీడిపప్పు, 1 చెక్క నిమ్మరసం తీసుకొని ఇప్పుడు చికెన్కి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 అవర్ వదిలేయండి. మసాలా బాగా ముక్కకి పడుతుంది. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఉడికించండి చికెన్ని. ఇప్పుడు పక్క స్టవ్ మీద ఒక గిన్నెలో 3 లీటర్ల నీళ్లు పెట్టుకొని 1 గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని మరిగే నీళ్ళలో వేసుకొని 1 స్పూను ఆయిల్ వేసి చూడండి. సిమ్లో పెట్టుకున్న చికెన్ని ముక్క ఉడికిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. 70% చికెన్ ఉడకాలి. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. కేజీన్నర చికెన్కి కేజీన్నర రైస్ని తీసుకున్నాను. బాస్మతి రైస్ కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉండేటట్టు తీసుకోండి. మరీ వైట్గా ఉంటే అన్నం కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు 70% ఇట్లా మనం చేత్తో పట్టుకుంటే ఇట్లా విరిగేటట్టు ఉడికించుకున్న తర్వాత రైస్ని ఈ చికెన్లో మొత్తం చికెన్ వేరే గిన్నెలోకి తీసేసాను. 4 పీసెస్ మాత్రమే గిన్నెలో అట్టి పెట్టాను దమ్ చేయడానికి. ఇప్పుడు ఆ చికెన్ పైన రైస్ని వడగట్టుకొని పైన ఇట్లా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు సగం రైస్ని వేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి తీసుకున్న చికెన్ మొత్తాన్ని ఆ రైస్ పై మొత్తం అయ్యేటట్టు అప్లై చేసుకోవాలి. తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని ఆ చికెన్పై లేయర్లుగా వేసుకోవాలి.
చూడండి, వీడియోలో చూపించే విధంగా చేయండి. రైస్ ఉడికేటప్పుడు 2 స్పూన్ల ఉప్పు రైస్లో వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే బియ్యం విడివిడిగా ఉంటాయి. చూడండి, రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తరిగిన కొత్తిమీర రైస్ పైన వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పైన ఆవిరి బయటకు రాకుండా ఏదన్నా బరువైన వస్తువును పెట్టండి. నేను ఇక్కడ కేజీ రాయి పెట్టాను. ఏదైనా మీ దగ్గర ఉన్నది తీసుకోండి. చూడండి, 1 అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టాలి. చూడండి, మనం ఇట్లా బయటకి వీడియోలో చూపించే విధంగా ఇలా చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది 1 అవర్ తర్వాత. ఇప్పుడు బిర్యానీని సర్వ్ చేసుకుందాం. మా గుంటూరులో అయితే గోంగూర పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటాం. మరి మీ స్టైల్లో ఎలా తింటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్